మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సమాజంలో చెడ్డ పని చేసే వ్యక్తులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. బహుజన సేన అనేది సమాజంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి అవకతవకలను, తేడాలను, కులపరంగా వివక్ష ఉంది కనుక అదంతా కూడా సమసమాజంగా మారాలని అహర్నిశలు తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తూ తన సొంత జీవితాన్ని త్యాగం చేస్తూ సమాజానికే ఆయన మొత్తం సేవ చేస్తున్న ఒక వ్యక్తి మీద ఒక అడ్డదారులు తొక్కుతూ ఏదో సంపాదించి ఎక్కడో తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడో తను నిలబడాలని రాజకీయంగా ఏదో చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఉండి ఇలాంటి మేధావి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా అసలు ఈ సమాజంలో కూడా మేధావిని రక్షించుకోవాల్సిన అవసరం ఉండి కూడా లేనట్టుగా ప్రవర్తిస్తున్న ప్రజలను కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నెక్స్ట్ ఈ చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి కాళ్ళు చేతులు తీసేస్తాము, దాడి చేపిస్తాము, ఇంకా పందికి పుట్టిన ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయం, అసలు ఎంతవరకు కరెక్టు? మరి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోరా ఈ ప్రభుత్వం కానీ? దీన్ని మేము ఖండిస్తూ కూడా ఆయన్ని మా నాయకుడికి క్షమాపణ చెప్పాలని కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడి నుంచి. ఎందుకు అంటే తన జీవితము ఏందో ఒకసారి చూడండి, మా నాయకుడి జీవితాన్ని ఒకసారి చూడండి, చూసినాక మాట్లాడండి. మీ జీవితాలు ఏందో మీరు చూసుకున్నాక ఒక వ్యక్తిని విమర్శించే సైడు వెళ్ళండి, అనుచిత వ్యాఖ్యలు ఏం చేస్తారో చేసుకోండి. ఫస్ట్ మీరేంది, మీ లైఫ్ స్టైల్ ఏందో చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.